ఈ రేట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది వ్యాపారాలు. దిన ఖర్చులు కూడా కరువైపోతా ఉన్నది. అంత డిఫికల్ట్‌గా ఉంది వ్యాపారం. మరీ సాధారణ ప్రజలు కొనడానికైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్రాము రూ. 7,000 ఉన్నప్పుడు ఒక వ్యాపారం ఒక మోస్తాదుగా ఉంది. 7-10 అయిపోయింది. 10 ఉన్నప్పుడు సుమారు 12 అయింది. తక్కున్నారు. ఇప్పుడు దాదాపు 10 గ్రాముల బంగారు 17,000 1,70,000 ఉంది. ఈ 1,70,000 వ్యాపారమే శూన్య స్థితికి వచ్చేసింది. ఇది బతకడానికి ఈ వ్యాపారం కింద వ్యాపారం చూసుకోవడం బెస్ట్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుత వ్యాపారస్తులు. చాలా ఇబ్బందిగా కొనడానికి ఇబ్బంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మైండ్‌లో చాలామంది వెళ్తున్నారు. అది వాళ్ళ పరిస్థితిగా అట్లా చెప్పలేము. వ్యాపారంలో ఒక రూ. 1,00,000 తెచ్చి దాన్ని రూ. 1,20,000 వస్తుందేమో ఆశతో ఈ ఆర్నమెంట్ మీద కన్నా బిస్కెట్ సైడ్ వెళ్తున్నారు ఎక్కువగా. అది ఎప్పుడు ఎట్లా వస్తుందో కూడా చెప్పలేము. ఇప్పుడు 2,00,000 చేరే అవకాశం ప్రస్తుతానికి ఉంది. దగ్గరగా అదే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యాపారం వదిలి ఇంకో వ్యాపారం చూసుకుంటాము, ఈ కుదవే బెస్ట్ అనే ఆలోచనలో ఉంది ఇప్పుడున్న ప్రస్తుతం బజార్లో. అదే హయ్యర్ పీపుల్ ఎవరు రావడం లేదు. మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ 4 గ్రాములు కొని వస్తున్నారు, 1 గ్రాము సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అది సేమ్ వెండి కూడాను రూ. 50 ఉన్నప్పుడు ఒక మారిగా ఉండింది, బాగా వ్యాపారం బాగా సఫిషియెంట్గా ఉండింది. ఇప్పుడు వచ్చి రూ. 100 ఉన్నప్పుడు సుమారు ఇప్పుడు దాదాపు రూ. 400 ఉంది గ్రాము. వెండి అడగడవాడే ఆర్నమెంట్ రూపంలో అడిగేవాడే లేరు. ఇట్లాంటి వ్యాపారం ఏం చేసే పరిస్థితి లేదు. జిఎస్టీలు ఎట్ట కట్టాలా, ఖర్చులు ఎట్ట చేసుకోవాలా అర్థం కావడం లేదు. దీనిపైన ఏదైనా గవర్నమెంట్ చల్లని చూపు చూస్తే వ్యాపారాలు సాగే అవకాశం ఉందని నా ఆలోచన. కన్నయ్య, మిత్రా జ్యువెలర్స్.